విద్యార్థులు, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబులు చెప్తారు కదూ? విధానాలు
ప్రాంతం ముడతలు పడి హిమాలయ పర్వతాలుగా మారాయి. హిమాలయాలు ప్రపంచంలో అతి తరుణం ముడత పర్వతాలు. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం హిమాలయాలు మరియు గంగా సింధు మైదానం ఆక్రమించి ఉన్న ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో టెథిస్ అను ఒక పెద్ద భూ అవినతి ఉండేది. కాలంలో దీనికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా భూమి అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అని అనేవారు. కొంతకాలానికి ఈ రెండు భూభాగాలు విడిపోయి ఒకదానికొకటి దూరంగా కదలడం ప్రారంభించాయి. ఈ కదలిక ప్రక్రియలో బలహీనంగా ఉన్న టెథిస్ సముద్ర ప్రాంతం సంపీడనానికి గురై నొక్కబడి పైకి నెట్టబడి నొక్కబడి పైకి నెట్టడం ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాలకు అపారమైన సంపీడన బలాల వల్ల టెథిస్ సముద్రంలో నిక్షేపించబడిన అవక్షేపాలు ముడతలు పడి ప్రస్తుతం ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశపు ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. ఇవి సుమారు 2400 కిలోమీటర్ల పొడవున ఒక చాపం వలె విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో 200 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్లో 500 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలు సుమారుగా 5 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి. హిమాలయ పర్వతాలు నేటికి ఒక సంవత్సరానికి 2 సెంటీమీటర్ల చొప్పున ఇప్పటికీ పెరుగుతూ కదులుతూ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు మనం చూస్తున్నవి హిమాలయ పర్వతాలు. ఇవి చాలా సుందరమైనటువంటి పర్వతాలు. భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఈ పర్వతాలు ముడత పర్వతాలు, అంటే ముడతలు పడడం ద్వారా ఏర్పడినటువంటి పర్వతాలు. హిమాలయాలలో 3 సమాంతర శ్రేణులు కలవు. అవి 1 హిమాద్రి, 2 హిమాచల్, 3 శివాలిక్. అత్యున్నత హిమాలయాలను హిమాద్రి అని కూడా అంటారు. ఇవి ఈ ప్రాంతంలో హిమాద్రి అత్యున్నత హిమాలయాలు కలవు.
హిమాద్రికి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణిని హిమాచల్ అంటారు. ఈ ప్రాంతంలో హిమాచల్ పర్వత శ్రేణి కలదు. హిమాచల్కు దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణిని శివాలిక్ అంటారు. అది శివాలిక్ అంటే 3 సమాంతర శ్రేణులుగా భారతదేశానికి ఉత్తర దిక్కులో వ్యాపించి ఉన్నటువంటి ఈ పర్వతాలే హిమాలయ పర్వతాలు. హిమాద్రి, హిమాచల్ మరియు శివాలిక్. మొదటగా హిమాద్రి. హిమాద్రినే అత్యున్నత హిమాలయాలు అని కూడా అంటారు. హిమాలయ పర్వత శ్రేణులన్నింటిలోకి ఇది అతి ఉత్కృష్ట, అత్యున్నత మరియు అవిచ్ఛిన్న శ్రేణి. దీని సరాసరి ఎత్తు సుమారు 6100 మీటర్లు. ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి. హిమాలయాల్లోని ప్రధానమైన శిఖరాలను ఇప్పుడు మనం చూద్దాం. హిమాలయాల్లోని ప్రధానమైన శిఖరాలు 1 ఎవరెస్ట్ శిఖరం, 2 నందాదేవి శిఖరం, 3 అన్నపూర్ణ శిఖరం, 4 కేటు శిఖరం, 5 మకాలు శిఖరం, 6 ధవలగిరి శిఖరం. మొదటగా ఎవరెస్ట్ శిఖరం గురించి చూద్దాం. ఇది ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలలో మొదటిది ఇది. ఎవరెస్ట్ శిఖరం యొక్క నిజ చిత్రం ఇది. రెండవది నందాదేవి శిఖరం. నందాదేవి శిఖరం యొక్క చిత్రాన్ని మనం చూస్తున్నాం. మూడు అన్నపూర్ణ శిఖరం. ఇవి మంచు చేత కప్పబడి ఉంటాయి కాబట్టే వీటిని హిమాలయాలు అంటారు. అన్నపూర్ణ శిఖరం. కేటు శిఖరం. మకాలు శిఖరం. చూడండి ఎంత అందమైనటువంటి అద్భుతమైనటువంటి ముడత పర్వతాలు హిమాలయాలు. ధవలగిరి శిఖరం. ధవలగిరి శిఖరం కూడా చూడండి. కాంచనగంగా శిఖరం. ఇది కాంచనగంగా. మనస్లు శిఖరం. ఇది మనస్లు. చోవోయు. చోవోయు శిఖరం. నంగప్రభాత్.
నామ్చా బర్వా, ఈ హిమాలయ పర్వతాలలో గల శిఖరాలు, వాటి ఎత్తులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు, కాంచనగంగా 8598 మీటర్లు, మకాలు 8481 మీటర్లు, ధవలగిరి 8172 మీటర్లు, నంగప్రభాత్ 8126 మీటర్లు, అన్నపూర్ణ 8078 మీటర్లు, నందాదేవి 7817 మీటర్లు, కామెట్ 7756 మీటర్లు, నామ్చా బర్వా 7756 మీటర్లు, గుర్ల మందట 7728 మీటర్లు. భారతదేశంలోని పర్వతాలలో ఎత్తైన శిఖరం K2 శిఖరం. ఈ ప్రాంతంలో K2 శిఖరం కలదు. K2 శిఖరం కారాకోరం శ్రేణిలో ఉంది. కారాకోరం శ్రేణి ఈ ప్రాంతంలో ఉంది. అది K2 శిఖరం. రెండవది హిమాచల్. హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ పర్వత శ్రేణి ఉంది. ఇది అతి దట్టమైన కఠినమైన పర్వత వ్యవస్థ. దీని వెడల్పు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హిమాచల్ పర్వతాల యొక్క ఎత్తు 1000 నుంచి 4500 మీటర్ల వరకు ఉంది. హిమాచల్ పర్వతాలని నిమ్న హిమాలయాలు అని కూడా అంటారు. ఈ నిమ్న హిమాలయాలలో కాశ్మీర్లోని పిర్ పంజాల్ పర్వత శ్రేణి అతి పొడవైనది. దీని పొడవు 400 కిలోమీటర్లు. హిమాద్రి పిర్ పంజాల్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఉంది. పిర్ పంజాల్ పర్వత శ్రేణిని కృష్ణగంగా, జీలం, చీనాబ్ నదులు ఖండించుకుంటూ కాశ్మీర్లో ప్రవేశిస్తున్నాయి. పిర్ పంజాల్ శ్రేణిలోని నైరుతి భాగాన్ని ధౌలదార్ శ్రేణి అంటారు. వేసవి విశ్రాంతి స్థావరమైన సిమ్లా ఇక్కడే ఉంది. ప్రసిద్ధి చెందిన కులు, కాంగ్రా లోయలు కూడా ఇక్కడే ఉన్నాయి. పండ్ల వ్యవసాయానికి ఈ లోయలు ప్రసిద్ధిగాంచాయి. హిమాచల్ పర్వత శ్రేణులలో సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా, రాణికేట్ వంటి వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి. ఈ పర్వత శ్రేణి అంతా సతత హరిత ఓక్, శృంగాకార అడవులతో నిండి ఉంది. మూడవది శివాలిక్ శ్రేణి. ఇది హిమాచల్ శ్రేణికి దక్షిణంగా ఉంది. ఈ శ్రేణి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉంది.
ఇది వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలువబడుతున్నది. వీటిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని అంటారు. ఈ శివాలిక్ కొండలు హిమాలయ నదుల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలల హిమాచల్ ప్రదేశ్ లో 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లో 15 కిలోమీటర్ల కంటే తక్కువ. వీటి ఎత్తు 600 నుంచి 1500 మీటర్ల వరకు ఉంటుంది. తర్వాత మనం హిమాలయ పర్వతాలలో ఉండేటటువంటి భూస్వరూపం డూన్. ఈ డూన్ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ పర్వతాలకు శివాలిక్ కొండలకు మధ్య సన్నని సమతల భూతలం గల లోయలను డూన్లు అంటారు. ఉదాహరణకు డెహ్రాడూన్, పాట్లీడూన్, కోట్లీడూన్.
ఉత్తర దిక్కులో పెట్టని గోడ వలె ఉన్నాయి. ఇది భారతదేశం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది భారతదేశానికి ఈ హిమాలయాలు ఉత్తర దిక్కులో పెట్టని గోడ వలె, అంటే మా భారతదేశానికి అంచులో సరిహద్దులో ఒక గోడ వలె ఉంది. ఈ గోడ మనం నిర్మించలేదు కదూ, కాబట్టి వీటిని పెట్టని గోడ అని అంటారు. పొడవైనవి. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్లు పొడవున ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడకు చూసినట్లయితే వీటి యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. చాలా పొడవైనటువంటి పర్వతాలు, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ముడత పర్వతాలు, అతి తరుణ ముడత పర్వతాలు. ఎత్తైనవి. హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన ముడత పర్వతాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇవి ఎత్తైనటువంటి ముడత పర్వతాలు. చలిగాలుల నుండి రక్షణ. శీతాకాలంలో మధ్య ఆసియా నుండి వీచే చలిగాలులను భారతదేశంలోకి రాకుండా అడ్డగిస్తున్నాయి. ఇది భారతదేశంలో హిమాలయాల ఉనికిని తెలియజేసేటటువంటి చిత్రం. మధ్య ఆసియా నుంచి చూడండి, మధ్య ఆసియా నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఈ చలిగాలులు భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నవి. బాగా గమనించండి, భారతదేశంలోకి రాకుండా అడ్డుకునేటటువంటి ఈ పర్వతాలే హిమాలయ అడ్డుకుంటున్నాయి చూడండి. అదే చలిగాలులు భారతదేశంలోకి వచ్చినట్లయితే ఆ చలిగాలులకు ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం ఉండేది. ఆ చలిగాలిని భారతదేశంలోనికి రానివ్వకుండా అడ్డగిస్తున్నవి హిమాలయ పర్వతాలు. తర్వాత వర్షపాతం. వేసవి కాలంలో మైదానాలలో వర్షం కురవడానికి హిమాలయాలు ఉపయోగపడుతున్నాయి. ఈ హిమాలయాలు పర్వతీయ వర్షపాతం కురవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇది గంగా నది, ఇది సింధు నది, ఇది బ్రహ్మపుత్ర నది. జీవనదులకు జన్మస్థానం. అంటే హిమాలయాలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులకు జన్మస్థానం. వినోద పర్యటన. అందమైన లోయలు వేసవి విడుదలతో యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. అందమైన లోయలు యాత్రికులు, పర్యాటకులు, పర్వతారోహకులు ఈ హిమాలయాలను ఎప్పుడూ సందర్శిస్తూ ఉంటారు. అటవీ సంపద. హిమాలయాలలో విలువైన ఆల్పైన్ అడవులు కలవు. ఇవి హిమాలయాల్లో ఉండేటటువంటి ఆల్పైన్ వృక్షాలు, ఆల్పైన్ అడవులు. ఇది విలువైనటువంటి కలప. ఆల్పైన్ అడవులు. ఔషధ పరిశ్రమ. హిమాలయాలలో లభించే మూలికల ద్వారా ఔషధ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. హిమాలయాల్లో లభించే ఔషధ మొక్కలు హిమాలయాల్లో మాత్రమే లభించే ఔషధ మొక్కలు ఇవి.
హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన బురదగా చిత్తడిగా ఉండేటటువంటి నేలల్ని టెరాయి అంటారు. ప్రాచీన వండలి మైదానాన్ని లేదా పురాతన ఒండ్రు మట్టిని బంగర్ అంటారు. ఇది అంటే పురాతన కాలంలో ఏర్పడినటువంటి
మైదానాలు ఇవి. నవీన లేదా నూతన వండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. ఇది ఖాదర్. నూతనంగా ఏర్పడినటువంటి మైదానాలు ఇవి. చౌడు లవణీయ భూభాగాలను రే లేదా కల్లార్ అని అంటారు. ఈ చౌడుగా ఉంటాయి. ఇవి సారవంతమైనటువంటి నేలలు కావు. తక్కువ సారవంతమైన నేలలు, పంటలు పండడానికి అనుకూలంగా ఉండవు. చౌడుతో కూడినటువంటి నేలలు. తర్వాత నదులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి నదుల గురించి తెలుసుకుందాం. ఇది సింధు నది. సింధు నది ఉపనది జీలం నది, సట్లెజ్, చీనాబ్, రావి, బియాస్. ఈ 5 నదులు సింధు నది ఉపనదులు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ 5 నదులు సింధు నదికి ఉపనదులు. ఇది బ్రహ్మపుత్ర నది. ఇది గంగా నది. ఇది గంగా నది ఉపనది యమునా నది. చంబల్ నది, రామ్గంగా నది, కోసి నది, గండక్ నది, దామోదర్ నది, లూని నది, సబర్మతి నది, మహీ నది, నర్మదా నది, తపతీ నది, మహానది, గోదావరి నది, కృష్ణా నది, తుంగభద్రా నది, పెన్నా నది, కావేరీ నది. భారతదేశంలోని ప్రధానమైనటువంటి నదులు. బృహత్ మైదానంలోని 2 ప్రధాన నదీ వ్యవస్థలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బృహత్ మైదానంలోని ప్రధాన నదీ వ్యవస్థలు సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. ఇది గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది. సింధు నది జన్మస్థానం టిబెట్లోని మానస సరోవరం. ఇది టిబెట్లోని మానస సరోవరం. ఇక్కడి నుంచి సింధు నది జన్మించి భారతదేశం, పాకిస్తాన్ల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. గంగానది జన్మస్థానం హిమాలయాల్లోని గంగోత్రి. గంగానది. మానస సరోవరం వద్ద జన్మిస్తున్న నది బ్రహ్మపుత్ర నది. ఇది మానస సరోవరం, బ్రహ్మపుత్ర నది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నది అని పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో ఈ గంగా నదిని పద్మా నది అని పిలుస్తారు.
గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని నాసిక్ లేదా నాసికాత్రయంబకం. ఇది నాసికాత్రయంబకం. ఇక్కడ జన్మించి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది గోదావరి నది. భారత ద్వీపకల్పంలో పెద్ద నది గోదావరి నది. ద్వీపకల్ప పీఠభూమిలో రెండవ పెద్ద నది కృష్ణానది. ఇది కృష్ణానది. ఇది తుంగభద్రా నది. కృష్ణానది ఉపనది తుంగభద్రా నది. ద్వీపకల్ప పీఠభూమిలో రెండవ పెద్ద నది ఇది. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం. ఇది మహాబలేశ్వరం. పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసే నదులు ప్రధానంగా మనం చెప్పుకోదగినవి నర్మదా నది, తప్తీ నది. నర్మదా, తప్తీ నదులు ఎక్కడ గలవో మనం ఇప్పుడు చూద్దాం. ఇవి పశ్చిమంగా ప్రవహించి అరేబియా
ఉత్కల్ తీరం, సర్కార్ తీరం, కోరమాండల్ తీరం. ఇది తూర్పు తీరంలో ఉండేటటువంటి 4 తీరాలు. పశ్చిమ తీరంలో మలబార్ తీరం, కెనరా తీరం, కొంకన్ తీరం, కదీవార్ లేదా గుజరాత్ తీరం. తూర్పు తీర మైదానం వెడల్పుగా ఉంటుంది. పశ్చిమ తీర మైదానం సన్నగా కొండలతో కూడి ఉంటుంది. ఈ మైదానాల వెడల్పు, తూర్పు తీర మైదానం వెడల్పు 100 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పశ్చిమ తీర మైదానం వెడల్పు 50 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానంలో కృష్ణా, గోదావరి, పెన్నా, మహానదులు ప్రవహిస్తున్నందువల్ల ఇవి సారవంతమైన భూములు అయినాయి. పశ్చిమ తీర మైదానంలో నర్మదా, తపతి, మహి, సబర్మతి వంటి నదులు ప్రవహించినందువల్ల ఇవి సారవంతమైన భూములైనాయి. తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానాన్ని చూడండి. పశ్చిమ తీర మైదానం సన్నగా ఉంటుంది, తూర్పు తీర మైదానం కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. పశ్చిమ తీరంలో ఉండేటటువంటి నదులు సబర్మతి నది, మాహీ నది, నర్మదా నది, తాప్తీ నది. తూర్పు తీరంలో నదులు గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరీ నది. తూర్పు తీర మైదానంలో ఆహార పంటలు బాగా పండుతాయి. పశ్చిమ తీర మైదానంలో వాణిజ్య పంటలు బాగా పండుతాయి. చిలకా సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సులు తూర్పు తీర మైదానంలో కలవు. పశ్చిమ తీర మైదానంలో ఎటువంటి సరస్సులు ఏర్పడలేదు. తూర్పు తీర మైదానంలో నదుల వేగం తక్కువ, పశ్చిమ తీర మైదానంలో నదుల వేగం ఎక్కువ. చిల్కా సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సు తూర్పు తీర మైదానంలో ఉండేటటువంటి సరస్సులు. పశ్చిమ తీర మైదానంలో సరస్సులు లేవు. తూర్పు తీర మైదానంలో జలపాతాలు లేవు, పశ్చిమ తీర మైదానంలో జలపాతాలు కలవు. తూర్పు తీర ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తి, పశ్చిమ తీర ప్రాంతంలో చేపలు పట్టడం ప్రధాన వృత్తి. ఈ ప్రాంతంలో డెల్టాలు ఉన్నాయి, పశ్చిమ తీర ప్రాంతంలో డెల్టాలు లేవు. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి తూర్పు తీరంలో, పశ్చిమ తీరంలో చేపలు పట్టడం ప్రధాన వృత్తి. తూర్పు తీరంలో డెల్టాలు ఉన్నాయి, ఇవే డెల్టాలు అంటే. తర్వాత తూర్పు కనుమలు. తూర్పు కనుమలు భారతదేశానికి తూర్పు తీర మైదానానికి దక్కన్ పీఠభూమికి మధ్యలో కలవు. ఇవి తూర్పు కనుమలు. తూర్పు కనుమలు ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి నీలగిరి పర్వతాల వరకు కలవు. తూర్పు కనుమలు. ఇది బంగాళాఖాతం. ఇవి తూర్పు కనుమలను తెలియజేసే చిత్రాలు. తూర్పు కనుమలు. ఇవి తూర్పు కనుమలలోని చిత్తూరు జిల్లాలోని శేషాచల పర్వతాలు. పశ్చిమ కనుమల గురించి తెలుసుకుందాం. పశ్చిమ కనుమలను మనం ఇక్కడ పటంలో చూస్తున్నాం. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. ఎత్తైన కొండలతో
ఇవి నిండి ఉన్నాయి. పశ్చిమ కనుమలలోనే కృష్ణానది, గోదావరి నది జన్మిస్తున్నాయి. ఇది గోదావరి నది పశ్చిమ కనుమలలోని నాసికాత్రయంబకం నుంచి జన్మించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అదే కృష్ణానది కూడా మహాబలేశ్వరంలో జన్మించి పశ్చిమ కనుమలలో బంగాళాఖాతంలో కలుస్తున్నది. పశ్చిమ కనుమల్ని మనం ఇక్కడ చూడవచ్చు. విద్యార్థులు, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పాఠ్యాంశంపై మీరు ఇంటి దగ్గర చేసుకురావాల్సినటువంటి అసైన్మెంట్ రాసుకోండి. హిమాలయాల ప్రాముఖ్యత గురించి తెలపండి. డూన్ అంటే ఏమిటి? తూర్పు పశ్చిమ తీర మైదానాల గురించి రాయండి. ఇది మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి తీసుకుని వచ్చి మీ ఉపాధ్యాయునికి చూపించగలరు. విద్యార్థులు, మీరు చేయవలసిన కృత్యములు భారతదేశ రాజకీయ మానచిత్రాన్ని గీచి క్రింది నదీ వ్యవస్థలను గుర్తించండి. అంటే భారతదేశ పటాన్ని గీసి మీరు అందులో నదులను గుర్తించవలసి ఉంటుంది. ఏ ఏ నదులు? సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, మహానది, నర్మదా నది, తపతీ నది, మహీ నది, సబర్మతి నది. ఈ నదులను మీరు మ్యాప్ నందు గుర్తించి తీసుకురండి. ఇది మీరు చేయవలసిన కృత్యం. హిమాలయాల ప్రాంత మానచిత్రంలో క్రింది వానిని గుర్తించి వాని పేర్లు రాయండి. హిమాద్రి, హిమాచల్, శివాలిక్ శ్రేణులు, కారాకోరం, కైలాస్, పిర్పంజాల్ శ్రేణులు, కాశ్మీర్, కులు, కాంగ్రా లోయలు. భారతదేశ ద్వీపకల్ప భాగం చూపే మానచిత్రంలో క్రింది వానిని గుర్తించండి. ఆరావళి, సాత్పురా, వింధ్య పర్వతాలు, తూర్పు పశ్చిమ కనుమలు, మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. ఇప్పుడు మీరు ఈ పాఠం నందు చేయవలసినటువంటి ప్రాజెక్టు పని గురించి రాసుకొని ఈ ప్రాజెక్టు పనిని పూర్తి చేసి మీరు ఉపాధ్యాయునికి సమర్పించవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పని చేయడానికి మీకు 1 వారం సమయం ఇవ్వబడుతుంది. ఈ వారం కానీ లేదా 10 రోజులు సమయాన్నైనా తీసుకొని దీనిని చెప్పిన విధంగా తయారు చేసి ఉపాధ్యాయునికి సమర్పించాలి. భారతదేశంలోని ముఖ్యమైన నదులు, వాటి ఉపనదులు పట్టిక రూపంలో తయారు చేయండి. ఎలాగంటే ఇలా పట్టిక గీసుకొని నదులు, ముఖ్యమైనటువంటి నదులు పట్టికకు ఎడమ భాగంలో, వాటి ఉపనదులు పట్టిక కుడి భాగంలో పూర్తి చేసి మీ ఉపాధ్యాయునికి సమర్పించాలి. ఇది మీరు చేయవలసినటువంటి ప్రాజెక్ట్ వర్క్.